రోజు కృతజ్ఞత స్తుతి మహోత్సవానికి ఇచ్చేసినటువంటి భీమవరం సంఘ విశ్వాసులకు, అలాగే వల్లంపట్ల సంఘ విశ్వాసులకు, స్థానిక సంఘ విశ్వాసులకు, ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వర్తమానం చెప్పడానికి వచ్చిన తిమోతి గారికి, అలాగే ఈరోజు కేదేశ్ ప్రార్థనా మందిరం వల్లంపట్ల సంఘాన్ని గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అమ్మగారికి నా ప్రత్యేక వందనాలు. సంఘము, క్రీస్తు సంఘము అంటే ఏమిటి? సంఘము అంటే యేసు క్రీస్తును నిజమైన రక్షకుడిగా అంగీకరిస్తూ ఆయన బోధనలను అనుసరించే విశ్వాసుల సమూహాన్నే సంఘం అంటారు. మరి ఆయన బోధన బోధించడానికి మనకి పాస్టర్ గారు కావాలి. ఆ పాస్టర్ గారు సంఘానికి చేసిన త్యాగం వెలగట్టలేనిది. ఆ సంఘం గురించి చెప్పబోయే ముందు పాస్టర్ గారి గురించి కూడా రెండు చెప్పదలుచుకున్నాను. ముందుగా మరి వల్లంపట్ల కేదేశ్ ప్రార్థన మందిరం వర్స్పల్లి నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అలసట లేదు, శారీరక బలహీనత లేదు, చలి లేదు, వేడి లేదు, వర్షం లేదు, ఇవి ఏమి ఆయన సేవను ఆపలేదు మా వల్లంపట్ల సంఘం రావడానికి. మరి ఇంత అద్భుతమైనగా మా సంఘానికి వస్తూ శనివారం సాయంత్రం వల్లంపట్ల చేరుకొని, సరైన సౌకర్యాలు లేనప్పటికీ తెల్లవారి జామున ఉదయం 5 గంటలకే ప్రార్థన జరుగుతుంది. ఇది మన చూడటానికి, మనుషులు చూడటానికి, మనం వినటానికి ఓహో అంతేగానవచ్చు, కానీ దేవుని రాజ్యంలో బంగారు అక్షరాలతో రాయబడిన సేవ అది. అలాంటి సేవ మరి మా సంఘాన్ని ప్రేమించి అయ్యగారు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈ 10 సంవత్సరాల్లో నేను అయ్యగారి నుంచి గమనించిన కొన్ని విషయాలు కూడా చెప్పదలుచుకున్నాను. మరి పాస్టర్ గారు దేవుని యొక్క బోధనపై పట్టు కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు. ఎందుకంటే ఉదయం పూట 7 గంటలకి మాకు ప్రసంగం మొదలైద్ది. మేము వినేదే కాకుండా చుట్టుపక్కల వారు కూడా అందరూ మైక్ తగ్గించమంటే వాళ్ళు కొంచెం సౌండ్ పెంచున్నాయా, పాస్టర్ గారు చాలా చక్కగా చెబుతున్నారని అతని వాక్యంపై అంత స్పష్టంగా సూటిగా చెప్పగలుగుతారు. అలాగే ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు. అలాగే మనకి ఒక ఆదర్శంగా, ఒక యవనస్తులకి ఎలా ఉండాలనేది ఆదర్శంగా కలిగి ఉన్నారు. అలాగే సేవా హృదయం, సేవ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. ఎందుకంటే బిజీగా మరి శనివారం వచ్చి ఆదివారం భీమవరం వెళ్ళి, ముస్మిల్ వెళ్ళి, మరలా మరి బైబుల్ ట్రైనింగ్, బైబుల్ టీచింగ్కి, అలాగే కర్నూలు వెళ్ళటం, ఇలాగా సేవ పట్ల మరి ఆసక్తి కలిగి ఉన్నారు. అలాగే సహోదర సహనం అనే భావన కలిగి ఉన్నారు. సహనం, కొంతమంది సంఘంలో కొన్ని విషయాలు ఉన్నా కానీ వాళ్ళు మళ్ళీ అడ్జస్ట్ చేస్తూ వాళ్ళని తీసుకురావడం, ఇవన్నీ లక్షణాలు పాస్టర్ గారు కలిగి ఉన్నారు. అలాగే నైతికత, నాయకత్వ లక్షణాలు, వినయం కలిగి ఉండటం, చిన్న పిల్లలతో కూడా మరి మందలించడం, చిన్న పెద్ద లేకుండా అందరినీ సమానంగా చూసే గుణం కలిగి ఉన్నారు. అది ఇవన్నీ ఒక ఎత్తైతే బైబుల్ ట్రైనింగ్ చేసి మా చిన్న సంఘాన్ని ప్రేమించి మాట్లాడికి రావడం కూడా మా సంఘం ఎంతో అదృష్టంగా చేసుకున్నది. అలాగే మరి తర్వాత చూసినట్టయితే పాస్టర్ గారు వారి యొక్క ప్రతి ప్రయాణం, ప్రతి కన్నీటి ప్రార్థన, ప్రతి రాత్రి, ప్రతి కన్నీటి బిందువు దేవుని రాజ్యంలో గింజల్లాగా విత్తపడుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే దేవుని, మా సంఘం గురించి కొన్ని విషయాలు కూడా మాట్లాడదలుచుకున్నాను. సంఘం పాస్టర్ గారు మొదలైతే తర్వాత మరి విశ్వాసులైన వారు ఎంతో ఐక్యత కలిగి మా సంఘంలో కలిగి ఉన్నారు. ఎందుకంటే ఏదైనా మీటింగ్ జరిగినా కానీ, క్రిస్మస్ వేడుకలు జరిగినా కానీ సంఘం అంతా చివరి వరకు అందరూ భోజనాలు వడ్డించి చివరి వరకు 10 మంది 15 మంది కలిసి ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ చేసుకునే ఐక్యత కలిగి ఉన్నారు సంఘం. అలాగే ప్రతి శనివారం ప్రార్థన, ఆదివారం రోజు ఉదయాన్నే ఆరాధన, అలాగే మరి మంగళవారం నలుగురితో ఒక ఊరు గురించి, సమస్యల గురించి, సంఘం గురించి ప్రార్థన, అలాగే నెలకు ఒకసారి గొలుసు ప్రార్థన జరుగుతుంది. ఇవన్నీ కాక సెమీ క్రిస్మస్ వేడుకలు కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ 12 అద్భుతంగా జరిగింది. అవే కాకుండా మార్చి 24 4 రోజుల పాటు అద్భుతంగా మీటింగ్లు జరిగినాయి.
మాది ఉంది చిన్న సంఘమే, 15 కుటుంబాలే ఉంటాయి. అయినా కానీ అద్భుతంగా వైవిధ్యంగా మీటింగ్లు జరగడం, మోస పద్ధతిలో కాకుండా వైవిధ్యంగా మీటింగ్లు జరగడం జరిగింది. మొదటి రోజు నెహెమ్యా గారితో మొదలైన ప్రసంగాలు తెల్లవారుజామున, రెండవ రోజు శ్రీకాకుళం నుంచి మా ఊరు ఎక్కడో చిన్న కుగ్రామం వల్లంపట్ల గ్రామానికి పిఎస్ స్వామి గారిని తీసుకొచ్చి మరి అక్కడ ఆ రెండో రోజు పగలు ఫ్యామిలీ రిట్రీట్, భార్య భర్తలు ఎలా ఉండాలి అని చాలా చక్కగా బోధించడం జరిగింది. ఆ రాత్రి సమరశ్రీ గురించి కూడా పాస్టర్ గారు, స్వామి గారు బోధించడం జరిగింది. సమరశ్రీ అంటే మనం వింటూనే ఉంటున్నాం, మోస పద్ధతిలో వింటూనే ఉంటున్నాం, కానీ వైవిధ్యంగా చక్కగా సందేశం ఇవ్వడం జరిగింది. అలాగే మూడో రోజు పగలు కూడా చుట్టుపక్కల సేవకులందరినీ పిలిచి ఒక సేవకులు రిట్రీట్ రాగా మరి మీటింగ్ జరిగినది. 4వ రోజు పరంజ్యోతి అయ్యగారితో అద్భుతంగా మరి ఆ 4 రోజు మీటింగ్లు ముగిశాయి. మేము సంఖ్య చిన్నదే కావచ్చు, దేవుని యొక్క కృప గొప్పది. ఎందుకంటే బైబిల్లో చూసినట్లయితే ఇజ్రాయేల్ మీద మిద్యానీయులు బాధించేటప్పుడు గిద్యోని దేవుడు పిలుస్తాడు. అక్కడ గిద్యోనికి 32,000 మంది సైన్యం ఉన్నా కానీ కొంతమంది భయపడి 22,000 మంది వెళ్ళిపోతారు. తర్వాత నీటి దగ్గర పరీక్షలో 10,000 మంది వెళ్ళిపోతారు. చివరికి గిద్యోని దగ్గర మిగిలింది 300 మంది. ఆ 300 మందితోనే మరి మిద్యానుల మీద యుద్ధం చేసి గెలుస్తారు. 40 సంవత్సరాలు సుదీర్ఘంగా గిద్యోను పరిపాలించడం జరిగింది. ఈ విషయం నేను ఎందుకని చెప్తున్నానంటే మా సంఖ్య చిన్నదే కావచ్చు, దేవుని కృప చాలా గొప్పది. అందుకే మేము మనుషులే, మేము నామమాత్రమే, దేవుని యొక్క కృప పెద్దదని నేను చెప్పదలుచుకున్నాను. అలాగే భవిష్యత్తులో మా సంఘం ఇంకా చేయవలసిన కార్యక్రమంలో దేవుని కృపతో ఇంకా ఎక్కువ ప్రార్థన చేయగలగటం, అలాగే మరి ఇంకా రక్షణ మా మార్గంలోకి యువత రావటం, పాస్టర్ గారికి మద్దతుగా ఇంకా ఎక్కువగా కలగటం, అలాగే మేము ఒక 8 సెంట్లు స్థలము తీసుకొనిన్నాము. భవిష్యత్తులో ఆ స్థలము మందిర నిర్మాణం జరగాలని, దేవుని కృప ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా వల్లంపట్ల సంఘాన్ని దేవుడు ఎత్తబోతున్నాడు, విస్తరించబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. మా వల్లంపట్ల కేదేశ్ ప్రార్థనా సంఘం గురించి మీ అనుదిన ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.